నమస్తే అండి. నా పేరు మహేష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చన్నవండ మండలం గానుపాడు గ్రామం అండి. నేను గత కొంతకాలంగా వ్యవసాయం చేస్తున్నానండి. మేము ఒక 50 ఎకరాల వరకు పత్తి సాగు చేస్తాం. ఆ పత్తిలో మేము గత 3-4 సంవత్సరాల నుండి సింజంటా మందులు స్ప్రే చేయడం జరుగుతుందండి. అందులో ఏ కొత్త వెరైటీస్ వచ్చినా కూడా మేము స్ప్రే చేస్తాం. వాటి పనితీరు ఏంటనేది మేము తెలుసుకుంటామండి. ఈ సంవత్సరం మాకు సింజంటా ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి ప్లెసివాన్ సిమోడిస్ పిఎస్పి టెక్నిక్ మాకు వివరించడం జరిగిందండి. ఇందులో గాను 30 రోజుల పంటలో మేము ప్లెసివా స్ప్రే చేసామండి. వాళ్ళు డెమో ఇచ్చారు, కొంత పొలానికి డెమో ఇచ్చారు. అది స్ప్రే చేసిన తర్వాత దాని ప్రభావం బాగుండబట్టి మిగతా దానికి కూడా మేము కొని మేము స్ప్రే చేసామండి. 30 రోజుల పంట అప్పుడు మేము ప్లెసివా స్ప్రే చేసాము. దాని పనితనం అనేది బాగా ఎఫెక్టివ్గా ఉంది. తర్వాత మళ్ళీ వితిన్ 10 days గ్యాప్లో మళ్ళీ సిమోడిస్ స్ప్రే చేసామండి. కొట్టిన తర్వాత పత్తి అనేది నీట్గాను, బ్రాంచెస్, స్టెమ్ సైజు అన్నీ కూడా మంచిగా వచ్చాయండి. గోడ రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటే ఒక బ్రాంచ్ వచ్చినా కూడా బ్రాంచ్కి ఒక 6 to 7 ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేసే ప్రభావం ఇందులో నేను పోయిన సంవత్సరం స్ప్రే చేశాను కాబట్టి ఇందులో కొద్దిగా ఎక్కువ ఉందండి ఆ ప్రభావం అనేది. ఇంకోటి ఏంటంటే కొట్టిన దానికి కొట్టిన దానికి చాలా తేడా ఉంది. ఇందులో గ్రీనినెస్ కానీ కొద్దిగా ఏదైనా కూడా లోపాలు కానీ ఏమీ లేకుండా కొంచెం ఎర్రగా ఉండటం అట్లా ఉన్నాయండి. కొట్టిన దాంట్లో ఏమీ లేవండి. ఈ ఏ రైతు అయినా, చిన్న రైతు, సన్నకారు రైతు ఎవరైనా ఈ మందు కొట్టుకోవచ్చు. అన్ని విధాలుగా బాగుంటుందండి. నమస్తే.